మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28 నుంచి 33 వరకు మనము మార్చి చదువుదాం. 28 నుంచి 33 వరకు మనము మార్చి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28 నుంచి 33. 28వ వచనం నేను చదువుతున్నాను. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. అందరూ కలిసి చదవాలి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవ, అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అత్యల్పముగా ఉండునుగాక. 33వ వచనం అందరం కలిసి చదువుదాం. మా దృష్టికి మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. 10వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభు ఆత్మ సహాయం కొరకై చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రత్యేకించి ప్రభువా, మరి వాచ్ నైట్ సర్వీస్లో మీ సన్నిధిలో మేము కనిపెట్టి నూతన సంవత్సర బహుమానాన్ని మేము పొందటానికి మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువా మీ యందు మేము ప్రారంభించుకునటానికి మాకు ఇచ్చిన మీ కృపకై మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ ప్రియ పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానైన వారిని త్వరపెట్టి నడిపించండి, మీ సహాయమును అనుగ్రహించండి. దేవా, ఇక్కడ గడుపుతున్న సమయము మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. పాటల ద్వారా మహిమను పొందారు. వాక్య సమయంలో మీ యొక్క నాయన ప్రభువా స్వరమును మాకు వినిపించండి. కన్ఫెషన్ ఒప్పుకోలు నాయన ప్రభువా, మరి మేము ఏ రీతిగా ఈ సంవత్సర కాలం మేము జీవించామో నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన మేము ఒకవేళ ఏదైనా కాని పని చేసినట్లయితే దాన్ని ఒప్పుకొని దాన్ని మీ సన్నిధిలో సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. వాక్యపు వెలుగును మాకు అనుగ్రహించండి. మేము బలహీనులము ప్రభువా, శరీరములు బలహీనము. మీ సహాయమును మాకు అనుగ్రహించండి, మీ బలమును మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును, అంగీకరించి ఒప్పుకునేటువంటి మనస్సును మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత తెచ్చుకొనమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరే తోడై నడిపించమని, అయ్యగుడు నా పాత్రులను మీ సన్నిధిలో నిలబడి ఉండగా మీ యోగ్యతను మాత్రమే నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులరా, మరి ఆ, కొంచెం పెద్ద టాస్కే ఇది. ఎందుకనంటే కొన్నిసార్లు ఉదయం పూట వాక్యం వింటేనే చాలాసార్లు నిద్ర వస్తుంది మనకి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు రాత్రిపూట వింటున్నాం, ఇంకా బాగా నిద్ర వస్తుంది. అవునా అవునా కదమ్మా. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటి ఆలోచన కలిగి దేవుని కొరకై ఈ సమయాన్ని మనము వెచ్చించాలి. కాబట్టి ఓపికతో జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఒకవేళ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి మీ ఇంట్లో, మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక మంచి గ్లాస్తో చేసినటువంటి ఫ్లవర్ వాసులు ఉంటాయి కదా, మంచి అందంగా ఉండేటువంటి గాజు వస్తువులు ఉంటాయి కదా, ఒకవేళ ఒకటి తీసుకొచ్చి చిన్నపిల్లవాడి చేతిలో పెట్టామనుకోండి, ఆ చిన్నపిల్లవాడు దాన్ని ఆడుతూ 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 దాన్ని పగలగొట్టేశాడు అనుకుందాం. అది చాలా ఖరీదైనది, చాలా దూరం నుంచి చాలా ఆశపడి దాన్ని ఇష్టపడి కొనుక్కొని వచ్చాం. ఆ చిన్నపిల్లవాడి చేతిలో పెడితే ఆ చిన్నపిల్లవాడు దాన్ని ఏం చేశాడు చెప్పండి? పాడు చేశాడు. అయితే నీకు దాని మీద ఆశ చావలేదు, ఇంకొకటి కొనుక్కొచ్చుకుందామని మళ్ళీ ఇంకా దూరం వెళ్ళి మళ్ళీ అంతకంటే మంచిది ఇంకా నీకు కనబడితే దాన్ని కూడా తీసుకొని వచ్చావు. మళ్ళీ ఇంట్లో మీ పిల్లోడు ఉన్నాడు అక్కడే. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? దాన్ని వాడి చేతికి దొరకకుండా ఎంత దూరంగా పెడితే వాడికి అందకుండా ఉంటుందో అంత దూరంగా, ఎంత ఎత్తులో పెడితే వాడు అందుకోలేడో అంత ఎత్తులో పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం మనం. ఎందుకు ఇవ్వట్లేము ఆ పిల్లోడికి అనంటే, ఆల్రెడీ ఒకటి ఇస్తే దాన్ని ఏం చేశాడు వాడు? పాడు చేశాడు. ఇంకోటి ఇవ్వటానికి మనకు మనసు ఒప్పదు. ఎందుకంటే ఇంకోటి ఇచ్చినా వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా పాడు చేస్తాడు, పగలగొడతాడు, దాన్ని అందమంతా పోయేటట్టుగా చేస్తాడు. అవునా కాదా చెప్పండి? అలాగైతే దేవుడు 2024 అనేటువంటి ఒక సంవత్సరాన్ని మన చేతుల్లో పెట్టాడు. మనం దాన్ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసినాం. అయినా దేవుడు ఇంకొక నూతన సంవత్సరాన్ని, ఆ గాజు బొమ్మ లాంటి నూతన సంవత్సరాన్ని మనకు 2024ని ఇట్లనే మనం ఇక్కడే కూర్చొని ఉన్నాం. అప్పుడు మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని ఏం చేశాం చెప్పండి? మనం పాడు చేశాం. ఎంతగా నాశనం చేయాలో సమయాన్ని అంతగా నాశనం చేశాం. ఎంతగా దేవునికి దూరంగా వెళ్ళాలో అంతగా దూరంగా వెళ్ళాం. కానీ కనికరం గల దేవుడు అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అయినా సరే దేవుడు మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే అక్కడ 33వ వచనంలో మనం చదివితే, మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. నిజానికి ఇదే మన ఒప్పుకోలు. ఇది ఎందుకో తెలియపరచబడుతుందంటే, ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించడానికి ముందే ఇది ఒప్పుకోలు అని అంటాం. అంటే కన్ఫెషన్. మన ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనము ఏదైతే ఈ సంవత్సరంలో ప్రభువును ఇబ్బంది పెట్టామో, ప్రభువుకు దూరంగా వెళ్ళామో వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు నెహెమ్యా గ్రంథం అంతా కూడా 3 విషయాల చుట్టూ తిరుగుతుంది. అది వారు తిరిగి రావటం, రిటర్నింగ్ అంటారు, రీబిల్డింగ్ అంటారు, రెన్యూ అంటారు. అంటే ఇశ్రాయేలీలందరూ కూడా మరలా తిరిగి రావటం. అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినాయి, గోడలన్నీ కూలిపోయినప్పుడు వాటిని కట్టడానికి నెహెమ్యా పూనుకుంటాడు. కాబట్టి వారు తిరిగి వస్తారు ఆ ప్రదేశానికి. తిరిగి రావటమే కాదు, వాటిని తిరిగి నిర్మిస్తారు. తిరిగి నిర్మించటమే కాదు, దాన్ని పునరుద్ధరించినట్లుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియులరా, వాళ్ళు ఆ గోడ కట్టడం ప్రారంభమైపోయి కంప్లీట్ అయిన తర్వాత 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ నెల 24వ దినమునందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి, ఇశ్రాయేలీలు అన్యజనులలో నుండి నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. వాళ్ళు చేస్తున్న పనే మనం ఇప్పుడు చేయబోతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వారు తమ పాపములను, దాంతోపాటుగా తమ పితరుల పాపములను వాళ్ళు ఒప్పుకోవడం స్టార్ట్ చేశారు. అంటే
ఏదైనా దేవుణ్ణి అడగటానికి ముందుగా, లేకపోతే దేవుని సన్నిధిలో పొందుకోవటానికి ముందుగా ఒప్పుకోవటం అనేటువంటిది మనం చేయాలి. అందుకే అక్కడ వాళ్ళందరూ కూడా పని అయిపోయిన తర్వాత దాన్ని రెన్యూ చేసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా నిలబడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉన్నారట. ఆ ఎజ్రా వారికి ధర్మశాస్త్రాన్ని వినిపిస్తున్నాడట. వినిపించిన తర్వాత వాళ్ళ హృదయాల్లో నుంచి ఆ ఒప్పుకోలు, వాళ్ళు చేసినటువంటి అపరాధములన్నీ వారి జ్ఞాపకం వచ్చేసి వారి యొక్క పాపములన్నింటినీ వాళ్ళు ఒప్పుకుంటున్నారట. అక్కడ ఒప్పుకోవటం స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అబ్రహాం నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇశ్రాయేలులకు మూల పురుషుడు ఆయనే కాబట్టి ఆ అబ్రహాం నుంచి వాళ్ళు ప్రారంభం చేసి అబ్రహాం నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు యోసేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తులో ఆ యోసేపుని ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడు. వారిని చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అప్పుడు వారిని చాలా వెట్టి పనులు చేయడానికి పెట్టాడు. నిర్గమకాండంలో ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే వారిని వెట్టి పనులు చేస్తున్నారో అప్పటికే దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు, మోషేని సిద్ధపరిచాడు. మోషేకు సహాయకుడిగా అహరోన్ని ఇచ్చాడు. మోషే అహరోన్ల ద్వారా దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని ఏం చేశాడు చెప్పండి? బయటికి తీసుకొని వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఇశ్రాయేలు చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏం చేశారట? దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడో అక్కడ రాయబడుతూ వచ్చాయి. చూడండి 13వ వచనం నుంచి, లేకపోతే అక్కడ 9వ వచనం నుంచి. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రము వద్ద వారి మొరను నీవు వింటివి అనే మాట మనం చూస్తాం. అంటే అక్కడ ఆయన సూచక్రియలు, మహత్కార్యములు చేశాడట. వారందరినీ నీళ్ళలో మునిగేటట్టుగా చేశాడట. 12వ వచనంలో, ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు 15వ వచనంలో, వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన వారికి ఆజ్ఞాపించితివి. 20వ వచనం, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తువి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు. ఇదండి దేవుడు చేసినటువంటి మేలు. వారు అనేక సంవత్సరాలు, దాదాపుగా ఎన్ని సంవత్సరాలు నడిచారట వాళ్ళు అరణ్యంలో? 40 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళిపోయారట. ఈ 40 సంవత్సరాలలో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిస్తంభం నుంచి వచ్చింది. నీడెక్కడి నుంచి వచ్చింది? మేఘస్తంభం నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? బండలో నుంచి నీళ్ళు వచ్చాయట. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? వాళ్ళకి ఆకాశం నుంచి వచ్చిందట. చూడండి ప్రియులరా, వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోవట్లేవట. వాళ్ళు అన్ని సంవత్సరాలు నడిచినా కూడా వాళ్ళ కాళ్ళకు వాపు రావట్లేదట. వాళ్ళ దేవుడు వారిని నడిపిస్తూ వస్తున్నాడు. వారిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు చెప్పండి? ఆయన వాగ్దానం చేసినటువంటి అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, నీ సంతానమును మరలా ఈ ప్రదేశానికి నేను తీసుకొని వస్తానని ఏ దేవుడైతే ఏ స్థలాన్ని అయితే చూపించాడో ఆ కనానుకు వారిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియులరా, ఆ ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు నుండి కనానుకు చేసినటువంటి ప్రయాణమే ఈనాడు మనం చేస్తున్నటువంటి ప్రయాణం. ఈ లోకము నుండి మనం పరమ కనానైనటువంటి పరలోకానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగైతే ఇశ్రాయేలీలకు ఏ రీతిగా అయితే దేవుడు అన్ని మేలులను చేస్తూ వచ్చాడో మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అన్ని మేలులను చేస్తున్నాడు. అయితే ఒక సమస్య ఉంది ఇక్కడ. ఏంటా సమస్య? 16వ వచనం. అయితే అని స్టార్ట్ అయింది. చూడండి 15వ వచనం, 16వ వచనం. అయితే అంటే ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గక పోయిరి అనే మాట మనం చూస్తాం. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారట చెప్పండి? ఏం చేస్తున్నారట? గర్వించి అనే మాట మనం చూస్తాం. అయితే వారు గర్వించి, ఎవరు గర్వించారు? మాట్లాడాలమ్మా, మీరు మాట్లాడుతూనే. ఎవరు గర్వించారు చెప్పండి? ఇశ్రాయేలీలు గర్వించారు. ఎందుకు గర్వించారు? మామూలుగా గర్వం ఎవరికి ఉంటుంది చెప్పండి?
ఎవరికి గర్వం ఉంటుందంటే అన్నీ బాగా ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది, లేకపోతే బాగా ఆస్తి ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది, బాగా బలగం ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది, లేకపోతే మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది, లేకపోతే ఇంకేదో వారికి ఉన్నటువంటి ఆస్పదాన్ని చూసుకొని వాళ్ళు గర్వించినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీల దగ్గర ఏమున్నది చెప్పండి? వాళ్ళకంటూ సొంతంగా ఒక ఇల్లు ఉన్నదా చెప్పండి ఇశ్రాయేలీలకు? లేదు. వాళ్ళు ఎక్కడ పడి తిరుగుతున్నారు? అరణ్యంలో పడి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకొక దిక్కుముక్కు లేనటువంటి, అంటే వాళ్ళకొక స్థిరమైనటువంటి ప్రదేశ నివాసమే లేనటువంటి, నివాస స్థలమే లేనటువంటి ఇశ్రాయేలీలు దేవుడు కనికరించి వారి కొరకు ఆకాశం నుండి ఆహారముని, బండ నుంచి నీళ్లను కురిపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పండి, గర్వించి అనే మాట మనం చూస్తాం. గర్వం వచ్చేసింది వాళ్ళ లోపలికి. ఏం చూసుకొని గర్వం ఇశ్రాయేలీలకు అనంటే దేవుడిచ్చినటువంటి ఈవులను చూసుకొని గర్వం వాళ్ళకు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మర్చిపోయినారు. గర్వం వచ్చేసింది, గర్వం తల మీదకి ఎక్కింది. గర్వించి లోబడనొల్లక అనే మాట మనం చూస్తాం. గర్వించి లోబడనొల్లక, గర్వించి ప్రియులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు మన జీవితంలో చాలాసార్లు మనలో ఏమొచ్చింది చెప్పండి? ఈ సంవత్సరంలో గర్వం. నాకున్నటువంటి ఆస్తిని బట్టి నాకు గర్వం, నాకున్న పిల్లల్ని బట్టి గర్వం, నాకున్నటువంటి మంచి కుటుంబాన్ని బట్టి గర్వం, నాకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వం, నాకున్నటువంటి వ్యాపారాన్ని బట్టి గర్వం. కొంతమంది అయితే ఆత్మీయ గర్వం, నేను బాగా ప్రార్థన చేయగలననే గర్వం, నేను బాగా వాక్యం చెప్పగలననే గర్వం, నేను బాగా పాటలు పాడగలననే గర్వం. ఇంకా ఇలాంటి గర్వము మనలోనికి వచ్చేసింది ఈ సంవత్సరంలో. అనేక సార్లు ప్రభువుకు దూరస్థులమైన కారణం ఏంటో తెలుసా? గర్వం. ఏంటి చెప్పండి? గర్వం. ప్రియులారా, అందుకే ఇశ్రాయేలీల యొక్క పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చినారు. అక్కడ మా పితరులు గర్వించి అనే మాట మనం చూస్తాం. 2-3 సార్లు ఆ మాట ఉన్నది చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలోనే 2-3 సార్లు ఆ మాట ఉంది. 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివాము. 29వ వచనంలో కూడా మధ్యలో ఆ మాట ఉన్నది. చదవండి 29వ వచనం. వారు నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. ప్రియులారా, ఇక్కడ చూడండి, వారికి వచ్చిన గర్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు మర్చిపోయినారు. అంటే దేవుని ద్వారా ఇవి మాకు కలిగిన అనే విషయాన్ని మర్చిపోయినారు. మనం చాలాసార్లు మనం గర్వించే అంశం ఏదైనా ఉంది, ఒకవేళ గర్వించేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఆ గర్వానికి కారణం ఏంటి అని అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే అవుతుంది ఒక్కోసారి. అవునా కదా చెప్పండి? చాలాసార్లు మనం పడిపోతుంటాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. మనం చాలాసార్లు నాశనం అయిపోవడానికి, అంటే నేను ఇక్కడ మాట్లాడేదంతా కూడా ఆత్మ సంబంధంగా ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అంటే ఆత్మీయంగా మనము దిగజారిపోవటానికి, ఆత్మీయంగా పతనమైపోవడానికి చాలాసార్లు కారణం ఏంటో తెలుసా? మన ఆత్మీయ గర్వం. రెండవ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, రెండవదిగా అక్కడ 16వ వచనం మరలా చదవండి. 16వ వచనం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక అనే మాట. లోబడనొల్లక, నీ ఆజ్ఞలకు చెవి యొగ్గకపోయిరి అంటే వాళ్ళలో ఏమన్నా చెప్పండి? అవిధేయత ఉన్నది. ఏమన్నా చెప్పండి? అవిధేయత ఉన్నది. ఇంకేటేటట? లోబడనొల్లక అనే మాట. 26వ వచనం చూడండి. 26వ వచనం. అయినను అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా ఏం చేశారట? విసుగు పుట్టించి. అంటే ఇక్కడ చూడండి, అవిధేయులమాట. మనం ఎలాంటి వారు మాట చెప్పండి? మనము అవిధేయులు అంటే ఎవరు చెప్పండి? మాట వినని వాళ్ళు, లోబడనోళ్ళు అనేటువంటి వాళ్ళం. ఇంకా ఆయనకు లోబడక మనం ఏం చేసామని చెప్పండి? ఆయనకు బహు విసుగు పుట్టించిన వాళ్ళమాట. ఏం చేస్తాం చెప్పండి? బహుగా విసుగు పుట్టించాం. ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు ప్రభువుకు మనం ఏం చేసాం చెప్పండి? ఇది తప్పక ఒప్పుకోవాల్సిన విషయం. మనం దేవునికి ఎన్నోసార్లు మనం ఏం చేసాం చెప్పండి? విసుగు పుట్టించాం. ఎప్పుడు విసుగు వస్తుంది మనకి? చేయొద్దన్న పని చేసినప్పుడు, చేయమన్న పని చేయనప్పుడు.
అవునా కాదు చెప్పండి? పిల్లలు ఎప్పుడు మనకు అన్న బాగా విసిగిస్తున్నాడు మా పిల్లోడు, మా అమ్మాయి బాగా విసిగిస్తుందన్న అంటే, విసిగించడం అంటే ఏం చేస్తుందమ్మా అంటే, చెప్పిన మాట అస్సలు వినదన్నా అని అంటారు. చెప్పిన పని అస్సలు చేయదు. ఏది చేయొద్దంటారమో అదే చేస్తారు, ఏది చేయమంటామో అది అసలే చేయరు. అవునా కదా? మనం ఒక్కోసారి కంప్లైంట్ ఇస్తాం మన పిల్లల మీద. ఇప్పుడు దేవుడు కూడా మన మీద అదే కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏమని? నా పిల్లలు నా మాట అస్సలు వినరండి. ఏంటంటే మన 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 సంగతి ఏంటంటే, మనం దేవుడు చెప్పిన పని ఎప్పుడూ చేయం, దేవుడు చేయొద్దనేది ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఇది దేవుని యొక్క కంప్లైంట్ మన మీద. మనము ప్రతిసారి దేవునికి అవిధేయులుగానే తిరిగినాం. అవిధేయులుగా అవగడమే కాకుండా ఆయనకు తిరుగుబాటు చేసి అనమాట. అంటే అక్కడ అవిధేయత, దేవునికి అవిధేయతనే, దేవుని వాక్యానికి అవిధేయతనే, సంఘానికి అవిధేయతనే, కుటుంబంలో అవిధేయతనే. మన జీవితంలో ప్రియులరా, ఈ అవిధేయత మాట వినకపోవటం, దేవుని మాట వినట్లేదు. అందుకే సమూయేలుతో సౌలుతో సమూయేలు ఒక మాట అంటాడు, బలులను అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టమని అంటాడు. దేవుని మాట వినటం అనేటువంటిది దేవుని దృష్టిలో అతి శ్రేష్టమైనటువంటిది. అయితే ప్రియులరా, దేవుని మాట వినటం అంటే ఊరికే వినటం కాదు, దేవుని మాట విని దాని ప్రకారంగా చేయటం అన్నమాట. మామూలుగా మన జీవితాల్లో ఎట్లుంటుందంటే, దేవుని మాటలు వింటాం మందిరానికి వచ్చి, కానీ మనకి ఇష్టమైందే మనం చేస్తాం. అవునా కాదు చెప్పండి? అబ్రహామును దేవుడు పిలిచాడు, ఏమన్నాడు చెప్పండి? ఇదిగో ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయో, సముద్రంలో ఇసుకరేణువులు ఎలా ఉన్నాయో, నీ సంతానాన్ని అలాగ చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఎమ్మటే శారమ్మ వచ్చింది. ఏమన్నా చెప్పండి? దేవుడు నాకు ఇక పిల్లలు కలగజేయడు, నా దాసి అయినటువంటి హాగర్తో నువ్వు పొమ్మని చెప్పగానే అక్కడ దేవుడు చెప్పిన మాటను విన్నాడు, ఇక్కడికి వచ్చి హాగర్ చెప్పిన మాట కూడా విన్నాడు. అది ఆదికాండంలో 18వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, అక్కడ దేవుడు దాదాపుగా ఒక 13 సంవత్సరాలు ఆయనతో మాట్లాడు. అక్కడ 16వ అధ్యాయం చివరి వచనం చూడండి. 16వ అధ్యాయం చివరి వచనం. ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, 86 ఏండ్ల వ్యక్తిగా ఉన్నప్పుడు ఇస్మాయిల్ కంటే 99 ఏండ్ల వరకు దేవుడు ఏం చేయలేదంటే అబ్రహాంతోటి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, అబ్రహాము దేవుని మాటకు అవిధేయుడైనాడు. అక్కడ మాట వినలేదా? విన్నాడు, కానీ ఎవరు చెప్పినట్టు చేశాడు చెప్పండి? సారా చెప్పినట్టు చేశాడు. దీన్నే అవిధేయత అని అంటాం. ఎన్నిసార్లు మన జీవితంలో మనం చాలాసార్లు వాక్యం వింటాం, దేవుని సన్నిధిలోకి వస్తాం, వచ్చిన ప్రతిసారి దేవుని సేవకులు ఏవో కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు ఆత్మ ప్రేరేపణను బట్టి. మనం చాలా అనుకుంటాం ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను ఇప్పటి నుంచి ఇలా ఉండాలి అని. ఆ మందిరం గేటు దాటిన తర్వాత మన జీవితం అంతా ఏమైపోతుంది చెప్పండి? మళ్ళీ పాత జీవితమే, మళ్ళీ పాత మాటలే, మళ్ళీ పాత క్రియలే, మళ్ళీ పాత పద్ధతులే. అవునా కాదా చెప్పండి? ఇలాగా మనము అవిధేయులుగా జీవించాము ఈ సంవత్సర కాలం అంతా కూడా. ఏం చేశాం చెప్పండి? దేవునికి అవిధేయత చూపించినటువంటి వారం, మాట విననటువంటి వారంగా మనం జీవించినాం. మాట వినని తత్వం మనలో. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో అక్కడ ఒక రేకాబీయుల కుటుంబంతో దేవుడు ఇర్మియాతో మాట్లాడించినటువంటి అంశాన్ని మనం చూస్తాం. 35వ అధ్యాయం 14వ వచనం. ఇది దేవుడు మన మీద ఇస్తున్న కంప్లైంటే అనుకోండి. 14వ వచనం. ద్రాక్షరసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటి వరకు వారు ద్రాక్షరసము త్రాగుకున్నారు. అయితే ఈ మాట బాగా వినాలి. అయితే నేను పెందలక్కడ లేచి మీతో మామూలుగా మాట్లాడటం కాదు, బహు శ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట. ఇది మన మీద కంప్లైంట్, దేవుడిచ్చే కంప్లైంట్. దేవుడు ఏం చేస్తున్నాడట చెప్పండి? ప్రతిరోజు ఏం చేస్తున్నాడట? పెందలకడ లేచి, ఆయనే పెందలకడ లేచి వస్తున్నాడట మన దగ్గరికి. ఎట్లా మాట్లాడుతున్నాడట? బహు శ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట వినకున్నారు. ప్రియులరా,
ఆనాడు ఇశ్రాయేలీలు ఏ రీతిగానైతే లోబడనొల్లక లేకపోతే అవిధేయులైపోయి ఉన్నారో ఆ రీతిగా మన జీవితంలో కూడా మనం చాలాసార్లు ప్రభువుకు అవిధేయులుగా జీవించినటువంటి వారు. అవిధేయత ఉన్నది మన లోపల. మనము ప్రభు యొక్క మాటను తిరస్కరించే వారంగా మనం ఉన్నాం. 17వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం పోయిరి 9:17 అయినారా? 17వ వచనం. వారు విధేయులగుటకు మనసు లేని వారై, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అనే మాట చూడండి. ఇక్కడ మొట్టమొదటిగా వాళ్ళు గర్వం ఉందట, గర్వించారు. రెండవది ఏంటి చెప్పండి? అవిధేయత, లోబడని తత్వం ఉంది. మూడవది ఏంటంటే చెప్పండి? దేవుని మీదనే తిరుగుబాటు చేశారట. నీ మీద తిరుగుబాటు చేసిరి అనే మాట మనం చూస్తాం. నీ మీద తిరుగుబాటు చేసి దేవుని మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ నాడు ఆకలైతే ఆకాశం నుండి ఆహారం కురిపిస్తే, దేవుడు కురిపిస్తేనే వాళ్ళకి ఆహారం, దేవుడు నడిపిస్తేనే వాళ్ళకు ప్రయాణం, దేవుడిస్తేనే వారికి నీళ్లు, దేవుడిస్తేనే వారికి ఏదైనా సరే. అక్కడ వారికి పగలు ఎండ దెబ్బ కొట్టకుండా మేఘస్తంభమట, రాత్రి వారికి ఏంటి చెప్పండి? అగ్నిస్తంభమట. వారి కాళ్ళకు వాపు రావట్లేదట, వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోవట్లేదట. ఇన్ని చేసిన దేవుని మీదకి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు. ప్రియులారా, దేవుని మీదనే తిరుగుబాటు, లేకపోతే అన్నీ ఇచ్చినటువంటి ఆయన మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేశారు అని అనటం కంటే మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? ప్రభు మీద తిరుగుబాటు చేసేటువంటి వారం, తిరుగుబాటు చేసేటువంటి స్వభావం మనకున్నదండి. దేవునికి ఎదురాడి మనం పోరాటం చేసే వాళ్ళంగా మనం ఉంటాం చాలాసార్లు. దేవుని చిత్తాన్ని మనం పక్కకు పెట్టేసి మన స్వచిత్తాన్ని మనం చేస్తున్నామంటే దేవుని మీద ఏం చేస్తున్నట్టు చెప్పండి? మనము తిరుగుబాటు చేస్తున్నామని అర్థం. దేవుని మీద తిరుగుబాటు చేసేయడానికి మనము ధైర్యం చేస్తాం, సాహసం చేస్తాం. చాలా విషయాల్లో దేవుని యొక్క ఆలోచనని మనం అడగం. దేవుని మాట మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే మనం దేవుని మీదనే ఏం చేస్తాం చెప్పండి? తిరుగుబాటు చేయడానికి మనం సిద్ధమవుతాం. దేవుని మీదనే తిరుగుబాటు చేస్తాం. ఇశ్రాయేల్ యొక్క ఆ దీన స్థితి, వాళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో చూడండి. వాళ్ళు గర్వం ఉన్నదట, వాళ్ళు ఏమన్నా చెప్పండి? లోబడని తత్వం ఉన్నదట. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. వారు దేవుణ్ణి పక్కకు పెట్టేసి వారికి ఏం కావాలంటే చెప్పండి? వారికి ఒక విగ్రహం కావాల్సి వచ్చిందట. వారికి ఒక విగ్రహం కావాలి. ఆ విగ్రహాన్ని జయించిన తర్వాత మమ్మల్ని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవత ఇదే అని దానికి సాగిలపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మన దేవుడు మన కొరకు చేసినటువంటి మేళ్ళన్నిటిని మనం మర్చిపోయి కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనుషులకో, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వేరే వాటికి మనం ఇస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే వాళ్ళందరూ కూడా తినుటకు, త్రాగుటకు, కూర్చోండి, ఆడుటకు లేచిరి అనే మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మన జీవితంలో అనేక సార్లు అలాంటి వ్యక్తులమై ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావం, దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం ఒప్పుకోవాలి, నిజానికి ఒప్పుకోవాలి. అందుకే ఎహెజ్కేలు అంటాడు ఒక మాట చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. చాలా చక్కటి మాట అక్కడ ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం. మీ నిమిత్తము నేను ఇలాగున చేయటలేదని తెలుసుకొనుడి, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీరు చిన్నబోయి సిగ్గుపడాల్సిన సమయం ఇది. మనం అందరం కూడా నిజానికి దేవుని సన్నిధిలో చిన్నబోయి సిగ్గుపడాల్సిన దినం ఇది.
దేవుడు మనకు ఎంతో ప్రేమించి ఒక మంచి నూతన సంవత్సరాన్ని మనకు బహుమానంగా అందిస్తే దేవుని మీద గర్వించి దేవుని మాట వినకుండా దేవుని తిరుగుబాటు చేసి దేవునికి మహా విసుగు పుట్టించినటువంటి వారు, ఆయనకు కోపం రేపినటువంటి వాళ్ళం మనం ఆయనను ఎంతగానో తిరుగుబాటు చేసి, అక్కడ రాయబడినటువంటి మాటలు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ ఎలాంటి మాటలు ఉన్నాయో చూడండి. ఏం చేసామట మనము 28వ వచనం చివరిలో అనేక మార్లు వారిని ఏం చేస్తామంటే అనేక మార్లు విడిపించి అనే మాట మనం చూస్తాం. అనేక మార్లు విడిపించి 30వ వచనంలో నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి అనే మాట. నీవు అనేక సంవత్సరాలు వారిని ఓర్చి. ఎందుకు వారిని ఓర్చాడు అని అంటే 18వ వచనంలో చెప్పాడు ఆయన. 19వ వచనం వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని ఏం చేయలేదంటే చెప్పండి, విసర్జింపలేదు. ఎంత విసిగించినా కూడా విసర్జించలేదంటండి దేవుడు. ఎంత విసిగించినా కూడా ఆయన మనల్ని ఏం చేయలేదంట, విడిపించలేదు. ఆయన విడిచిపెట్టలేదు మనల్ని. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇంకా చదవమ్మా. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. 31వ వచనం చదవమ్మా. అయితే మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయో విడిచిపెట్టకయో ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. నిజంగానండి, నిజమండి ఈ మాట. నిజంగా ఆయన ఎలాంటి వాడంటే చెప్పండి, నీవు కృపా కనికరము గలవాడవు, మహోపకారివి. ఆయన విస్తారమైన కృప చూపించాడంట మన మీద. మనం విసిగించినా కూడా ఆయన విస్తారమైన కృప చూపించి మనల్ని విడిచిపెట్టలేదండి. మనం గర్వించినా మనల్ని తట్టుకున్నాడు. మనం తిరుగుబాటు చేసినా ఆయన తట్టుకున్నాడు. మనం ఒకవేళ ఆయనకు అవిధేయులమైన ఆయన తట్టుకున్నాడు. ఆయన విస్తారమైన కృప గలవాడు. ఒక సంవత్సరాన్ని పాడు చేసినా ఇంకో సంవత్సరాన్ని గీయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో అనేక సార్లు మనం గర్వించాం. అనేక సార్లు ఆయన మాటకు కాదు అని చెప్పాం, లేదు అని చెప్పాం. ఆయన మాటను తిరస్కరించిన వారం, ఆయన మీదకే తిరుగుబాటు చేసినటువంటి వారం. ప్రియులారా, మనము ఆ మాట 33వ వచనం మనం చదువుకోవాలా. 33వ వచనం మనం చదువుకోవాలి. మా మీదికి వచ్చిన శ్రమను చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. నిజమే ప్రభువా, మేము దుర్మార్గులం. మా జీవితం అలాంటిది. ఆ పెంటలో ఉన్నటువంటి జీవితాన్ని లేవనెత్తావు. ఆ కుక్క లాంటి బ్రతుకును మార్చావు. అయితే కుక్క తన వాంతికి మరలా తిరిగినట్టుగా, కడగబడిన పంది మరలా బురదలో బొరిలినట్టుగా నా జీవితంలో మరలా నేను పాపానికి ఆస్పదం చేసుకున్నాను, శరీరాన్ని ఆస్పదం చేసుకున్నాను. ఒప్పుకోవాలి. మన జీవితంలో మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళటానికి ముందే మన జీవితాన్ని ప్రభువు ఎదుట నీళ్ళ వలె పోయబడాలి. మనం ఒప్పుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలోనైనా సరే నూతనమైనటువంటి తీర్మానాలతో, ప్రభువా నీవు మహోపకారివి, నాకు చేసినటువంటి ఉపకారములు అనేకములు, అయితే నేను దుర్మార్గుడనైతని, నేను సిగ్గుపడుతున్నానయ్యా. నీ సన్నిధిలో నేను సిగ్గుపడుతున్నాను. నేను చేయవలసినంత పని చేయలేదు నీ సన్నిధిలో. నేను వినవలసినంతగా నీ మాట వినలేదు. నేను చేయవలసినంతగా నీ పరిచర్య చేయలేదు. లేకపోతే నేను చదవలసినంతగా నీ వాక్యం చదవలేదు. నేను చేయవలసినంతగా ప్రార్థన చేయలేదు. అయినా ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన విస్తారమైనటువంటి కృపగలవాడై ఉండి మనల్ని ఏం చేయలేదు, ఆయన విసర్జించలేదు. ఆయన ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదట. ఒకవేళ ఇశ్రాయేలీయులు ఆ మాట వినట్లేరు కదా అని చెప్పేసి ఆయన భోజనం బంద్ చేయలేదట.
ఆ మాట విన్న రోజు ఆకాశం నుండి మన్నా పడింది. మాట వినని రోజు కూడా ఏమైంది చెప్పండి? ఆకాశం నుండి మన్నా వచ్చింది. మాట విన్న రోజు బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మాట వినని రోజు కూడా, ఆ మాట వినకపోవటమే కాదు, ఆయన మీదకి తిరుగుబాటు చేసిన రోజు కూడా వాళ్ళు ఏం తిన్నారు చెప్పండి? మన్నా తిన్నారు వాళ్ళు. నీవు నేను ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినా కూడా ఆయన మనకు మంచి ఆరోగ్యం ఇవ్వలేదా? ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినా కూడా మనకు తిండి తినడానికి ఇవ్వలేదా? మనం ఉండటానికి ఇల్లు ఇవ్వలేదా? మనం కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వలేదా? ప్రియులారా, మనం ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు ఆయన ఇచ్చేవి ఇవ్వటం మానలేదు. ఆయన ఇచ్చేవి ఇవ్వటం మానలేదు. ఆయన ఇంకా అధికంగా ఇచ్చాడండి, మనకు అత్యధికంగా ఇచ్చాడు మనకి. ఆయన విస్తారమైన కృపగలవాడు. ఆయన విసర్జించలేదు. ఈ సంవత్సర కాలం అంతా మన చేతిని పట్టుకొని ఉన్నాడు. మన చేతిని పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. అనేక సార్లు ఆయన చేతిని విదిలించామా, నా చెయ్యి విడిచిపెట్టు, నా చెయ్యి విడిచిపెట్టని ప్రభువును ఎంతో విసిగించాం. కొన్నిసార్లు ఆయన చేతిని విడిచిపెట్టేసి మనమే ఎక్కడికో పరిగెత్తాం. ఆయన మనెమ్మడి పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చి మనం పడిపోయినప్పుడు మరలా లేవనెత్తి మన చేతిని మరలా పట్టుకొని మరలా మనల్ని దారిలోనికి తీసుకొని వచ్చి మరలా నడిపించాడు. ప్రియులరా, ఆయన మహోపకారి అయినటువంటి దేవుడు. ఆయన కృపను కొలవటానికి తరమా మనకు? ఆయన ప్రేమను కొలవటానికి మన తరమా? ఆయన ప్రేమ యొక్క లోతు ఎంతో, వెడల్పు ఎంతో మనకు తెలియదు. ఆయన తన ప్రాణాన్నే పెట్టాడండి మన కొరకు. ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. ఇంకేది నీకంటే నాకంటే ఆయనకు ప్రియమైనది ఏది లేదు ఈ భూమి మీద. నీవు నేనంటే అంత ఇష్టం ఆయనకు. మనము గర్వించినా ఆయనకి ఇష్టమైన పిల్లలమే. మనము లోబడకపోయినా ఆయనకి ఇష్టమే. మనము తిరస్కరించిన ఆయన మీదకి పోరాటం చేయడానికి, ఆయన మీదకి తిరుగుబాటు చేసిన ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమ ఎలాంటిది చెప్పండి? ఈ ప్రేమ ఎలాంటిది? ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు నిజంగా మనము ఈ నూతన సంవత్సరాన్ని పొందటానికి ఏమైనా యోగ్యులమా? మనలో ఏమైనా అర్హత ఉన్నదా? యోగ్యత ఉన్నదా? 365 రోజుల ఒక మంచి ప్రయాణాన్ని మనం చేశాం. ఇక్కడ కూర్చున్నాం. వెనక్కి తిరిగి చూస్తే నీవు దేవుని కొరకు కష్టపడ్డ సమయం ఎంత? ఈ 365 రోజుల్లో దేవుని కొరకు నువ్వు ప్రయాసపడ్డ సమయం ఎంత? దేవుని కొరకు నువ్వు ఇచ్చింది ఎంత? దేవుని కొరకు నువ్వు ఖర్చు చేసింది ఎంత? దేవుని కొరకు నువ్వు ప్రయాసపడింది ఎంత? దేవుని నుంచి దూరంగా పారిపోయిందే ఎక్కువ ఉంటుంది మన జీవితం. దేవుని సన్నిధికి దగ్గర అవటం కంటే దేవునికి దూరంగా పారిపోయిన సందర్భాలు ఎక్కువ. మనకి ఏం లేకపోయినా గర్వించిన సందర్భాలు ఎక్కువ. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన విసిగించిన సందర్భాలే ఎక్కువ. ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన చెప్పిన మాటలకు లోబడని సందర్భాలే ఎక్కువ మన జీవితంలో. అవన్నీ ఒకవేళ రాస్తే ఆయన చేసిన మేలులు ఒకవైపు, మనం చేసినటువంటి పొరపాట్లు ఒకవైపు రాస్తే అవి ఇవి బ్యాలెన్స్ అవుతాయి అనుకుంటాం. మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన దాన్ని ఒక తండ్రిలాగా ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట్ట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, జగత్తు పునాది వేయబడక మునిపే, గర్భములో నీవు పిండముగా రూపించకబడ ముందే నా చేతులే నిన్ను రూపించాయి. నిన్న ఆయన చూశాడు కాబట్టి, నిన్న ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయనే మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నేను అంతగా ప్రేమించాడు. అందుకే ఈ సంవత్సర కాలం అంతా నీ చేతిని పట్టుకొని నడిపించుకుంటూ వచ్చాడు. ప్రియ సహోదర సహోదరి, మన స్థితిని మనం ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. అలాగున నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. ఒక మాట మరలా ఆ మాటను మనం చదువుకొని మనము ఒప్పుకోలు ప్రార్థనలోనికి వెళ్దాం. 33వ వచనం 9వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ఈ రీతిగా 10వ అధ్యాయం 1వ వచనం, మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసారు. ఒక స్థిరమైన నిబంధన కావాలండి. ఒక స్థిరమైన నిబంధన కావాలి. ఒప్పుకోవాలి, దాన్ని సీల్ చేయాలి, ముద్ర చేయాలి, దాన్ని ముద్రించాలి. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును కాక. మనం ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాం.
మన జీవితంలో మరి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసినారు దేవుని వాక్యం ద్వారా, మరి దేవుని సేవకుల ద్వారా. మరి ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క గర్వాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి లోబడని నొల్లని స్థితిని బట్టి, మరి వారి దేవుని మాట వెనక తిరుగుబాటు చేస్తూ మరి చివరకు నెహెమ్యా గారు ఏమంటారంటే, అయ్యా నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము మాత్రం ఎలాంటి వాళ్ళం దుర్మార్గంగా ప్రవర్తించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దుర్మార్గతను బట్టి ఆ దుర్మార్గులు నశించిపోవడం దేవునికి ఇష్టం లేకనే, దుర్మార్గుడు దుర్మార్గంగా జీవించడం ఇష్టం లేదని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కనుక మనం ఒప్పుకోలు ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనము క్షమాపణ అడగవచ్చు, దేవుని మనము క్షమాపణ అడగవచ్చు. కనుక మరి ఈ సమయంలో కొద్ది నిమిషాల ద్వారా మరి ఒప్పుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. చేయండి, ప్రార్థన చేయండి, ఒప్పుకోలు ప్రార్థన.